గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం వైసీపీకి అలవాటే. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆ పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలోనూ అదే చేసింది. ఆధారాలు లేని ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టి వేధించింది. తిరుమలలో పింక్ డైమండ్ అంటూ అంతకు ముందే నానా హంగామా చేశారు. కానీ ఆ తర్వాత విచారణలో అసలు శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండే లేదని తేలింది. అలాగే బాబాయ్ వివేకా మరణం, కోడికత్తి, గులకరాయి దాడి ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులపై బురద జల్లడం ఆ పార్టీకి సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు చేసి ప్యాలెస్ లో దాక్కుంటానంటే కుదరదని కొండ బద్దలు కొట్టేశారాయన. తాజాగా తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయల మినహాయింపుపై వైసీపీ నేతల ఆరోపణలను ఖండిస్తూ నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు అడుగుతావా, న్యాయ సమరానికి రెడీ అవుతావో తేల్చుకో జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా గట్టి వార్నింగే ఇచ్చారు.